హాయ్ అండి. ఈ కింద నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కొంపదీసి నేను గొడవ పడుతున్న పారదు అత్తయ్య కొడుకు ఇద్దరు ఒక్కటి కాదు కదా అనుకుంది. ఇంతలో వేడివేడి సెగలు కక్కుతున్న కాఫీ తెచ్చి అరవి ముందు పెట్టి, అరవి కాఫీ ఆ అక్క అంటూ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కాఫీ సిప్ చేసింది. అక్క ఒక్కటి చెప్పనా? ఏంటి జాను, నీకు ఎవడొస్తాడో తెలియదు కానీ జన్మంతా నీ కాఫీ తాగి బ్రతికేస్తాడే. జాను నవ్వుతూ, ముందు తాగు, జుట్టు చూడు ఎలా ఉందో, కాఫీ తాగి కూర్చో, తల కాయలు పెడతాను. సరే అక్క అని ఫ్లవర్ బొకేని చూస్తూ, ఈ హస్బెండ్ ఎవడో తెలుసుకోవాలి, లేదంటే కష్టం అనుకుని అదిమరుపులో కాఫీ మూతికి కాలటంతో, అబ్బా ఏమైంది అరవి, నోరు కాలిందక్క, చూసుకోకుండా తాగేశాను, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వేదో ఆలోచిస్తున్నావు, ఏమైందే? ఏం లేదక్క, ముందు స్టోర్లో ఉండి కాఫీ తాగు, లేదంటే మళ్ళీ మూతి కాలుతుంది. నిజమే అంటూ నవ్వి కాఫీ సిప్ చేసింది. ఒక్క క్షణం ఆమెకి రానా గుర్తొచ్చాడు. మూతి కాలడానికే అబ్బా అన్నాను, నేను ఏకంగా సైతానికి బచ్చేగాడికి కాఫీనే మీద పంపేశాను. ఎంత ఎర్రగా అయిపోయింది తన హార్ట్ దగ్గర, అంతా నా వల్లే. అరవి, నేను కొబ్బరి నూనె తీసుకొస్తాను, నువ్వు ఈలోపు కాఫీ తాగు. కాఫీ కప్పని పక్కన పెట్టి 1 మినిట్ అక్క కాల్ మాట్లాడేసి వస్తాను. సరే అని జాను వెళ్ళగానే అరవి ఫోన్ తీసుకుని బయటికి వచ్చి తన స్కూటీ మీద కూర్చుంది. సాయంత్రం అవటంతో చల్లని గాలి వెంటికి తాకుతూ ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఈరోజు వాతావరణం బాగుంది అనుకుని, పాపం నా వల్ల కాలింది కదా, ఎలా ఉందో అడుగుతాను. అయ్యగారు ఫోన్ నెంబర్ ఉండాలే, ఎక్కడ సైతాన్ బచ్చే పేరు అని ఫోన్ అతని నెంబర్ వెతికి వెంటనే ఫోన్ చేసింది. స్నానం చేసి టవల్ కట్టుకొని బయటికి వచ్చిన ఎయిర్ విదిలించుకుంటూ బెడ్ మీద ఉన్న ఫోన్ వైపు చూశాడు. స్క్రీన్ మీద ఉన్న అరవి ఫోటో చూడగానే నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు? అరవి ఆశ్చర్యంగా ఫోన్ వైపు చూసి కోపంగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, ఎవరు ఏంటి, నా నెంబర్ ఫోన్లో ఉంది కదా. రానా నవ్వుతూ, ఏ నెంబర్, అసలు ఎవరు నువ్వు? నేను ప్రియని అని తమరి పర్సనల్ అసిస్టెంట్ని, పైగా తమరి షర్ట్లు పాడు చేసే అని ఇంకా ఏదో చెప్తుంటే రానా గొంతు సవరించుకొని, నా షర్ట్లు పాడు చేసే రాక్షసివి అవునా? అంటే నేను రాక్షసినా? అందుకే కదా నా హార్ట్ దగ్గర కాఫీ పంపేసిందే కాకుండా నా షర్ట్ కూడా పాడు చేసావు. హలో సార్, మరీ అంత బాధపడకండి, రేపు షర్ట్ నా చేతికి ఇవ్వండి, నేను శుభ్రంగా వాష్ చేసి నీట్గా ఐరన్ చేసి తెచ్చిస్తాను. నీ బట్టల కంటే నా బట్టలే ఎక్కువ ఉతికేలా ఉన్నావు. ఇదైతే నిజమే బాబు, అయినా నువ్వే ప్రతిసారి నా చేత అభిషేకం చేసుకోవడానికి వస్తావు, తప్పు నీదే. నేను ఏదో షాక్లో పంపేశానే అనుకో, నువ్వైనా అడ్డు తప్పుకోవాలి కదా, ఆ మాత్రం కూడా తెలీదా అంటూ పక్కనే ఉన్న సన్నజాజి పువ్వు కోసి స్మెల్ చూసింది. ఇది మరీ బాగుంది, అభిషేకం చేసింది నువ్వు, మళ్ళీ తప్పు నాది అంటున్నావు. నీ పని ఇప్పుడు కాదే, ఆఫీస్లో చెప్తాను. సరే ఎందుకు ఫోన్ చేశావు? చెవికి బ్లూటూత్ పెట్టుకుని రూమ్ బయట ఉన్న గార్డెన్లోకి వచ్చాడు. అది మంట తగ్గిందా లేదా అని ఫోన్ చేశాను. ఎలా ఉంది ఇప్పుడు నీకు? బాగానే ఉంది ప్రియా, నువ్వు కంగారు పడకు. ఐఎమ్ సారీ సైతానికే బచ్చే, ఎంతో గారభంగా అనేసరికి రానా షాక్ అయ్యాడు. మొక్కలకి వాటర్ పోస్తూ సన్నగా నవ్వుతూ, ఏయ్ సైతానికే బచ్చే అన్నొద్దన్నానా? నిన్ను అలానే పిలవాలనిపిస్తుంది మరి. అవునా, సరే అయితే అలానే పిలువు. ఏమాత్రం నీ హస్బెండ్ విన్నాడంటే నా మీద దండయాత్ర చేస్తాడు. అరవి లోకంలోకి వచ్చి, సార్ సార్ ఏమైందంత కంగారుగా సార్ సార్ అంటున్నావు? మీకు ఒక విషయం చెప్పాలి అని గుమ్మం వైపు చూసింది, జానకి వస్తుందేమో అని. అబ్బా చెప్పవే, ఒక్క నిమిషం అంటూ టెర్రస్ పైకి, అది నా స్కూటీ పోయింది కదా. అవును, అయితే అది నేను ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో సేమ్ కలర్ స్కూటీ ఉంది సార్. రానా ఏం తెలియనట్టు, అదెలా సాధ్యం, అసలు ఎలా వచ్చింది స్కూటీ, అది కూడా సేమ్ కలర్. ముందు నేను సేమ్ ఇలానే థింక్ చేశాను కానీ స్కూటీ మీద పేరు చూడగానే షాక్ అయ్యాను. అవునా, ఏం పేరు? ప్రేమతో నీ హస్బెండ్ అనుంది సార్. ఓ ప్రియా, నీ హస్బెండ్ కొన్నాడా స్కూటీ? అవును సార్, తనే కొన్నాడు. అయితే తను నీ హస్బెండ్ అన్నమాట. సార్
తను ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు. అసలు ఈ హస్బెండ్ ఎవడో కానీ నా కంట కనిపిస్తే బాగుండు. అవునా, ఏం చేస్తావు, నా కోసం ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతాను. ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ ఆ మహానుభావుడికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో మా తాతయ్య మనసు బాధపడుతుందేమో అనుకున్నాను కానీ ఆ హస్బెండ్ నాకు స్కూటీ కొనిచ్చి నా తాతయ్య మనసు బాధపడకుండా చేశాడు. ప్రియ మాటలకి రానా తనలో తానే నవ్వుకొని, ప్రియా నీకు విషయం చెప్పాలి. ఏంటి సార్, హస్కీగా మార్నింగ్ నీ డ్రెస్ సరిగా లేదని చెప్పాను. పైగా నిన్న అలా చూశాను కదా, మీ ఆయనతో చెప్పకే ప్లీజ్, నన్ను ఏమన్నా చేస్తాడని భయంగా ఉంది. అరవి చాలా సిగ్గుపడింది రానా మాటలకి. నిన్ను అంటూ ఒకసారి తన డ్రెస్ చూసుకుంది, చుట్టూ చూసుకుని డ్రెస్ రెండు వైపులా సరి చేసుకుంది. ఏంటి నిన్ను అంటూ ఆగిపోయావు, మళ్ళీ డ్రెస్ సరిగా లేదా, కొంటిగా అన్నాడు రానా సిగ్గుతో తల కొట్టుకొని. అదేం లేదు. అరవి మాటలు తడబడ్డాయి. రానా నవ్వుతూ, ఓయ్ నాకు తెలుసు, మార్నింగ్ చేసే పనే ఇప్పుడు చేసావు అవునా, ప్లీజ్ సైతాన్కే బచ్చే, చాలా సిగ్గుగా ఉంది నాకు, ఇంకెప్పుడు ఈ డ్రెస్ వేసుకోను. రానా నవ్వుతూ, నిజం చెప్పనా, ఆ డ్రెస్ నీకు చాలా బాగుంది. ఎందుకు, తమరు భుజాల దగ్గర చూడటానికా, ఫ్లోలో అనేసింది అరవి. ఒకే రకంగా అదే అనుకో. అతనితో మాట్లాడడానికి ఎంతో సిగ్గేసింది అరవికి. వెంటనే ఫోన్ కట్ చేసి, నేనేంటి సార్ దగ్గర అలా మాట్లాడాను, ఛీ దేవుడా, నిజంగానే వీటి సైతానికి వచ్చే, పోనీలే అని ఫోన్ చేసిన పాపానికి ఎలా ఆడుకుంటున్నాడో అనుకుంది. ఇంతలో ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూస్తుంది. నీకు సిగ్గు సూట్ అవ్వదే బాబు. రానా మెసేజ్ చూసి తనలో తానే నవ్వుకుని కిందికి వెళ్ళింది. ఏంటి ఇంతసేపు, ఎవరితో ఫోన్ మాట్లాడావు? ఇంకెవరక్క, మా బాస్. అవునా, ఎందుకంటే నేను చేసిన పిచ్చి పని అలాంటిది అంటూ కాఫీ షాప్లో రానా షర్ట్ మీద కాఫీ వేయటం గురించి చెప్పింది. జాను జాలిగా, పాపం బాగా కాలిందా? అవునక్క అంటూ సోఫా కింద కూర్చొని తనను వెనక్కి వాల్చి, పెట్టక్క ఆయిల్, హా అని అరవి జుట్టుకి ఆయిల్ పెట్టి మసాజ్ చేసింది. జాను హాయిగా అనిపించడంతో అలానే కళ్ళు మూసుకుని రానాకి ఆయింట్మెంట్ రాయటం అతని మాటలన్నీ గుర్తురాగానే తనలో తానే నవ్వుకుంది. ఆమెకు తెలీదు సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రగా మారాయని. నా బంగారం కాదు, కొంచెం తినుమా. వద్దన్నయ్య, నాకు అస్సలు ఆకలిగా లేదు అంటూ మారం చేస్తుంది చందన. నువ్వు తినకపోతే నేను ఈరోజు ఏం తిన్ను, ఆఫీస్కి కూడా వెళ్ళను. చెప్పు, తింటావా? నాకు అశ్విన్ కావాలన్నయ్య. నీకు తెలుసా అన్నయ్య, నేను తనని ఎంతగా ప్రేమించాను, కానీ ఎందుకన్నయ్య నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు వెళ్ళిపోయాడు అన్నయ్య? నువ్వైనా అతనికి ఫోన్ చేయన్నయ్య, నేను చాలా బెంగ పెట్టుకున్నాను. చిన్నపిల్లల జుట్టు పిక్కుని చెప్తుంది చందన. చెల్లెల పరిస్థితి చూసిన రానాకి గుండె తరుక్కుపోతుంది. నీకు అశ్విన్ కావాలా? అవును అంటూ బుద్ధిగా తలూపింది. సరే, ముందు భోజనం చేయాలి, అప్పుడు నేను అశ్విన్ ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. నిజంగానా అన్నయ్య? బెడ్ మీద నుంచి పైకి లేచి గిరగిరా తిరుగుతూ అడిగింది. రానా కంగారుగా చందనని బెడ్ మీద కూర్చోబెట్టి, పడిపోతావు, ముందు కూర్చోమా అని చందనని బెడ్ మీద కూర్చోబెట్టి భోజనం అంతా తినిపించాడు రానా. అన్నయ్య, నువ్వు చెప్పినట్లుగా భోజనం అంతా తినేసాను, మరి అశ్విన్కి ఫోన్ చేయి, ఎక్కడున్నాడో. చేస్తాను, ముందు ఈ టాబ్లెట్ వేసుకో. అన్నయ్య, నీకు అశ్విన్ కావాలా వద్దా? కావాలన్నయ్య. అయితే టాబ్లెట్ వేసుకో అంటూ చంద్రకి టాబ్లెట్ వేసి, నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, నువ్వు బుద్ధిగా పడుకోవాలి సరేనా? అశ్విన్ కోసం వెళ్తున్నావా? అవునమ్మా, తొందరగా వచ్చేస్తాను సరేనా? సరే అన్నయ్య అని బెడ్ మీద కూర్చుని చుట్టూ ఉన్న బొమ్మలతో ఆడుకుంది. కోపంగా బయటికి వెళ్తున్న రానాని పిలిచాడు భూపతి గారు. ఎక్కడికి రానా? అది కూడా ఈ టైంలో. చిన్న పని మీద వెళ్తున్నాను తాతయ్య, ఒక గంటలో వచ్చేస్తాను, చందన జాగ్రత్త. అతని ఫేస్ కోపంగా ఉండేసరికి, అంతా బాగానే ఉందా? నువ్వెందుకురా కోపంగా ఉన్నావు? కోపం ఏం లేదు తాతయ్య, ఆఫీస్ టెన్షన్ అంతే. కాసేపు బయటికి వెళ్తాను, మీరు చెల్లి దగ్గరే ఉండండి. సరే అని ఆలోచిస్తూనే రానా వైపు చూశారు భూపతి గారు. రానా ఇంకా క్షణం కూడా ఆలోచించకుండా వేగంగా బయటికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు.
వీడేదో చేస్తున్నాడు, ఆఫీస్ టెన్షన్ అయితే కాదు, ఖచ్చితంగా ఏదో ఉంది. వచ్చాక అడగాలనుకుని చందన రూమ్కి వెళ్ళారు. దారిలో కారు ఆపాడు రానా. డోర్ ఓపెన్ చేసి కారులో కూర్చొని, ఏంట్రా ఇంత లేట్ అయింది, ఈ టైంలో వెళ్ళటం కరెక్ట్ కాదేమోరా. శక్తి వైపు కోపంగా చూశాడు రానా. శక్తి ఇంకా ఏం మాట్లాడలేదు. వాడు ఎక్కడ ఉన్నాడో తెలియకపోయినా ఇంటి అడ్రస్ అయితే తెలిసింది కదా. ఇంకా లేట్ చేయడం నా వల్ల కాదురా. వాడు ఎక్కడున్నాడో వాళ్ళని గట్టిగా అడిగితే చెప్పకుండా ఎలా ఉంటారని కోపంగా కారు వేగం పెంచాడు. అది కాదురా, టైం కాని టైంలో వెళ్ళటం అంటే బాగోదు కదా అని. ఏదైనా గొడవ అయినా మనల్నే కదరా అనేది. రేయ్, మరీ ఈడి ఎట్లా ఆలోచించుకు. వాడు వెళ్ళా నా చెల్లె కదా నష్టపోయింది అంటూ కారు మరింత స్పీడ్గా పెట్టి ఒక బంగ్లా ముందు కారు ఆపాడు. కనీసం కారు పార్క్ చేయకుండానే ఇంటి ముందుకు పోనిచ్చాడు. వాచ్మెన్ రానా దూకుడు చూసి గేట్ దగ్గర నుంచి పక్కకు తప్పుకున్నాడు. గేటు ఊడిపోలేదు కానీ రానా కార్ ఫోర్స్కి ఒక్కసారిగా తెరుచుకున్నాయి. శక్తి భయంగా రానా వైపు చూశాడు. రానా కోపంగా కారు దిగి లోపలికి వచ్చాడు. అతని వెనకే ఉన్న శక్తి పరుగులు. ఇంటిని చూస్తే తెలుస్తుంది ఎంత డబ్బున్న వాళ్ళో. సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న అతని వైపు చూసి చిటికి వేశాడు రానా. వర్క్ చేస్తున్న అతను రానా వైపు చూశాడు. ఎవరు బాబు నువ్వు? మహిర్, రణధీర్ వర్మ. ఎక్కడ మీ అబ్బాయి? అశ్విన్ ఎక్కడ? సోఫాలో కూర్చున్న వేణు పైకి లేచి రానా వైపు చూస్తాడు. మా అబ్బాయితో మీకు పనేంటి కాదు, తాడపేడో తేలుద్దామని వచ్చాను. వేణు కోసం పాలు పట్టుకొని వచ్చిన సులోచన గారు ఎదురుగా ఉన్న రానని చూసి షాక్ అయ్యారు. ఇంకా ఉంది కీప్